ఈ పాస్పోర్ట్ విధానం. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ పాస్పోర్ట్ విధానం తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం, దేశంలో 4 చోట్ల మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు, విద్యుత్ వాహనాల పెంపులో బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు, 2022-23లో 5G సర్వీసులు, భూ సంస్కరణల్లో భాగంగా ఒక దేశం ఒక రిజిస్ట్రేషన్, డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రణాళిక నగరాల్లో ప్రయాణ సౌకర్యాల అభివృద్ధి, పట్టణాలు, నగరాల్లో నిర్మాణ రంగంలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు. పట్టణ ప్రణాళిక అభివృద్ధికి ప్రత్యేక కోర్సులు, సిలబస్ ఉంటుందన్నారు. పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ వాహనాల పెంపులో బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. డిజిటల్ కరెన్సీ రాకతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి. డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి అవుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్లాక్ చైన్ సాంకేతికతతో ఆర్బీఐ ఇందుకోసం రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె వెల్లడించారు. యానిమేషన్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం స్థానంలో నూతన చట్టం తీసుకొస్తామని మంత్రి చెప్పారు. వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్ డ్రోన్లు. దేశవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు నిర్మలా తెలిపారు. చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్వర్క్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్ డ్రోన్లను అభివృద్ధి చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తున్నామని నిర్మల పేర్కొన్నారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ పథకం వచ్చే ఏడాది వరకు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ని మార్చి 2023 వరకు పొడిగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్యారంటీ కవర్ను 50,000 కోట్ల నుంచి మొత్తం 5 లక్షల కోట్లకు పెంచనున్నారు.